కౌమార విద్య అడాలసెన్స్ ఈ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం 1986. ప్రత్యేక అవసరాలు కల సంస్థ ఆర్సిఐ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎచ్చట కలదు, ఎక్కడ కలదు అని ఇచ్చారు. న్యూఢిల్లీ. ఆల్బినిజం అంటే ఒక రకమైన రంగు లోపం. ఫోర్త్ ఆప్షను ఒక రకమైన రంగు లోపం. చూడండి. ఓకే, నెక్స్ట్, దూరదృష్టి కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది ఏంటి? స్నెలెన్స్. దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది స్నెలెన్స్. దృష్టిలోపం కార్డి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా. దృష్టిలోపం కార్డిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా. దృష్టి క్షేత్రం పరిధి 20 degrees మాత్రమే ఉంటే అంధత్వం ఉన్నట్టు. దృష్టి క్షేత్రం పరిధి 20 degrees మాత్రమే ఉంటే అంధత్వం ఉన్నట్టు. 8th బిట్, సామాన్య వినికిడి సామర్థ్యం 56 decibel HL to 20 decibel HL. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. PWD యాక్ట్ 1995 వీరికి సంబంధించినది. వికలాంగులకు సంబంధించింది. నెక్స్ట్ పేజ్లో బిట్స్ చూద్దాము. ఓకే, 10th బిట్, అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి. అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఫినైల్ కిటోన్యూరియా. 11th బిట్, క్రింది వానిలో సమ్మిళిత విద్యా నమూనా వచ్చేసరికి రిసోర్స్ ఇంటర్నెట్ హోమో బేస్డ్ ఎడ్యుకేషన్. 12th బిట్, డౌన్ సిండ్రోమ్ దేనివల్ల సంభవిస్తుంది? డౌన్ సిండ్రోమ్ క్రోమోజోమ్లలో సవ్యంగా లేకపోవడం వల్ల. నెక్స్ట్ బిట్, బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి 50 to 70. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి 50 to 70. క్విక్ రివిజన్. మీకు కనుక ఈ ఛానల్లో వీడియోస్ నచ్చితే, టెక్స్ట్ బుక్ లేదనుకున్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, టైం లేని వాళ్ళు కూడా వింటూ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బిట్, థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగే వ్యాధి. థైరాక్సిన్ లోపం వల్ల మరియు మానసిక లోపం వల్ల. థైరాక్సిన్ ఎప్పుడైతే హార్మోన్ లోపిస్తుందో మానసికంగా లోపాలనే ఉంటే దానివల్ల కలిగేటటువంటి వ్యాధి ఏంటంటే క్రిటినిజం. ఆటిజం అనేది ఒక శారీర వైకల్యం. 16th బిట్ చూడండి. కేజీబీవీ యొక్క లక్ష్యం ఏంటంటే నమోదు నిలకడ. ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్అవుట్ని అరికట్టడం. థర్డ్ వన్, బాలికల పూర్తికాలం చదువు కొనసాగేటట్లు చూచుట. ఈ పైవన్నీ కూడా కరెక్టేనమాట. 17th బిట్, ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది? 9th to 10th క్లాస్ వరకు తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. క్రింది వానిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఏమిటి? పైవన్నీ కూడా ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు. 2017 నాటి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం. బిట్ నెంబర్ 18 చూడండి. 2020 నాటికి 100% నిలుపుదలను సాధించడం. థర్డ్ పాయింట్, 5 సంవత్సరాల సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించడం. ఎస్ఎస్ఏ 19th బిట్, ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో లేనిది. ఇక్కడ లేనిది అని అడిగారు. మండల అక్షరాస్యత అనేది లేదు. ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల భవనాల మరమ్మత్తు, విద్య అవసరం, ఇవన్నీ కూడా ఉన్నవి. లేని వచ్చేసరికి మండల అక్షరాస్యత. నెక్స్ట్ పేజ్లో బిట్స్ ఉన్నాయి, కొన్ని చూద్దాము. నెక్స్ట్ పేజ్ లాస్ట్ బిట్ ఒకటే ఉంది చూడండి. కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యాస ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు. కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యాస ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు సరిగి ఎన్ఆర్బిసిఎస్. టోటల్ 20 బిట్స్ ఇచ్చారు కౌమార విద్య నుంచి. ఇంకా డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఫినైల్ కిటోన్యూరియా, క్రెటినిజం, నియత విద్య, సమ్మిళిత విద్య, మానసిక విద్య, నియత అంచనా వేయటము, ఇంకా అది కాకుండా మానసిక వైకల్యం, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఈ వీడియోలోని బిట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.